కురుక్షేత్ర యుద్ధానికి ముందు దుర్యోధనుడు మరియు అర్జునుడు ఇద్దరూ శ్రీకృష్ణుని సహాయం కోసం ద్వారకకు వెళ్లారు. కృష్ణుడు నిద్రపోతున్నప్పుడు అహంకారంతో దుర్యోధనుడు తలవైపు కూర్చున్నాడు. వినయంతో అర్జునుడు పాదాల వద్ద కూర్చున్నాడు. కృష్ణుడు మేల్కొన్నప్పుడు మొదట అర్జునుని చూసి రెండు ఎంపికలిచ్చాడు. ఒకటి తన విశాలమైన నారాయణీసేన, రెండోది ఆయుధం పట్టని తతనే స్వయంగా. అర్జునుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కృష్ణుని ఎంచుకున్నాడు. ఎందుకంటే సైన్యం కంటే దైవిక జ్ఞానమే గొప్పదని అతనికి తెలుసు. కృష్ణుడు యుద్ధంలో ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేసి అర్జునునికి సారథిగా నిలిచాడు. కాని భీష్ముడు అర్జునుని తీవ్రంగా నిలదీసినప్పుడు కృష్ణుడు కోపంతో రథచక్రాన్ని అందుకుని భీష్ముని వైపు దూసుకెళ్లాడు. భీష్ముడు ఆయుధాలు పక్కన పెట్టి చేతులు జోడించి చిరునవ్వుతో అన్నాడు, "నీ చేతుల్లో మరణమే నాకు మోక్షం." అర్జునుడు కృష్ణుని పాదాలు పట్టుకుని వేడుకోగా కృష్ణుడు ఆగిపోయాడు. కృష్ణుడు యుద్ధం చేయకపోవటం బలహీనత కాదు. ఆ రథంపై నుండి పలికిన మాటలే భగవద్గీతగా మారి మానవజాతికి శాశ్వతమైన జ్ఞానాన్ని అందించాయి.